అందరికీ నమస్కారం. శబరిమలై విశిష్టత గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కేరళ రాష్ట్రంలో గల ఒక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప. హిందువులు ఈయన్ను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది. గుడి సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు, 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది. ఇక్కడికి యాత్రలు ప్రతి ఏటా నవంబరు నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి. ఇక్కడికి దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాక ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. మండల పూజ నవంబరు 17, మకర విళక్కు జనవరి 14 ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. జనవరి 14వ రోజున ఆలయంలో మకర జ్యోతి దర్శనమిస్తుంది. మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు. ప్రతి మలయాళ నెలలో 5 రోజుల పాటు తెరిచి ఉంచుతారు. అయ్యప్ప జననం, దేవాలయ నిర్మాణం. చైత్రమాసము ఉత్తరా నక్షత్రం చతుర్దశి సోమవారం నాడు అయ్యప్ప స్వామి జన్మించినారు. జ్యోతి రూపంగా అంతర్ధానమైన రోజు మకర సంక్రాంతి. క్షీరసాగర మదనం అనంతరం దేవతలకు రాక్షసులకు అమృతం పంచేందుకు మహావిష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు. తరువాత అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము 30వ రోజు శనివారం పంచమి తిథి ఉత్తరా నక్షత్రం వృశ్చిక లగ్నమందు అయ్యప్ప జన్మించాడు. ఇతడు శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీర ప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు. అదే సమయంలో దైవ ప్రేరణ వలన వేట నిమిత్తం అటుగా వస్తాడు. పందళ దేశాధీశుడు గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలంచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళ్తాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది. అయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషము వలన ఏడాది తిరిగేసరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని, మరికొందరు అప్ప అని 2 పేర్లు కలిపి అయ్యప్పగాను పిలిచేవారు. తగిన వయసు రాగానే మహారాజు కొడుకులిద్దరినీ గురుకులానికి పంపిస్తాడు. రాజగురువు అయ్యప్పను అవతార పురుషునిగా గుర్తిస్తాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులంలో విద్యనభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్య పట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది. అప్పుడు అయ్యప్ప నేను వెళ్ళి తీసుకువస్తానని చెప్పి బయలుదేరుతాడు. రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకుంటాడు. కానీ తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వలదని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అందుకు నియమం ఏమంటే తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని. అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది. అక్కడ అయ్యప్ప స్థిర నివాసం ఏర్పరచుకుని తన భక్తుల పూజలు అందుకుంటున్నాడని భక్తుల విశ్వాసం. శబరిమల దేవాలయంలో పూజలు జరిపించడానికి మేల్శాంతిని ప్రతి సంవత్సరం లాటరీ ద్వారా ఎన్నుకుంటారు. దేవస్థానం వారికి వచ్చిన దరఖాస్తులని పరిశీలించి 10ని సెలెక్ట్ చేసి వారి పేర్లను రాసి ఒక డబ్బాలో ఉంచి అయ్యప్ప విగ్రహం ముందుంచి ఒక చిన్న పిల్లవాని చేత లాటరీ తీయిస్తారు. ఎవరు పేరు వస్తే వారు ఆ సంవత్సరానికి మేల్శాంతిగా శబరిమలలో వ్యవహరిస్తారు. స్వామివారి ఆభరణాలను పందళంలో భద్రపరిచి ఉంచుతారు. ప్రతి ఏటా జనవరి 14వ తారీఖు నాటికి శబరిమల 3 పెట్టెలలో పందళం నుండి 84 కిలోమీటర్లు అడవులలో నడుచుకుని మోసుకు వస్తారు. ఈ ఆభరణాలు తేవడానికి పందళంలో భాస్కరన్ పిళ్ళేవారి కుటుంబం ఉంది. వీరు మొత్తం 11 మంది దీక్షలో ఉండి తిరువాభరణాలను శబరిమల మోసుకు వస్తారు. వీరు జనవరి 12 మధ్యాహ్నం పందళంలో బయలుదేరి మధ్యలో 2 రాత్రిళ్లు విశ్రాంతి తీసుకుని 14వ తారీఖున సాయంత్రం 6 గంటలకు శబరిమల సన్నిధానం చేరుతారు.
ఆభరణాల వెంట పందళరాజు వంశస్థులలో పెద్దవాడు కత్తి పట్టుకుని నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు. తిరు ఆభరణాలు స్వామివారికి అలంకరించి కర్పూర హారతి గుళ్ళో ఇవ్వగానే తూర్పు దిక్కు పొన్నంబలమేడు నుండి భక్తులకు జ్యోతి దర్శనం అవుతుంది. 18 మెట్లు ఎక్కడానికి ఇరుముడి లేకుండా తాంత్రి, పందళరాజు తిరువాభరణాలు మోసేవారు ఎక్కుతారు. మరలా జనవరి 20వ తారీఖు నాడు పందళరాజు వెంట రాగా తిరువాభరణాల 3 పెట్టెలను తిరిగి పందళం తీసుకువెళ్లి భద్రపరుస్తారు. కేరళలోనే ఉన్న ఈ ఆలయం దేశవ్యాప్తంగా భక్తులు కలిగిన ఆలయం. దీక్ష వహించిన అయ్యప్ప భక్తులు ఏటా నవంబరు నుండి జనవరి వరకు ఇక్కడికి వచ్చి తమ దీక్షను విరమిస్తుంటారు. అయ్యప్ప హిందూ దేవతలలో ఒకడు. ఈయన్ను హరిహరసుతుడని, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య అంటే విష్ణువు, అప్ప శివుడు అని పేర్ల సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. శబరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే కుళతుపుళలో ఇతన్ని బాలుని రూపంలో అర్చిస్తారు. అచ్చన్ కోవిల్లో పుష్కల, పూర్ణ అనే దేవేరుల సమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి ఏటా 5 కోట్ల మంది భక్తులు దర్శనార్థులై వెళ్తుంటారు. దీక్ష స్వీకరించి నియమాలతో మండలం గడిపిన భక్తులు శబరిమలై యాత్ర చేస్తారు. ఈ దీక్ష స్వామి సన్నిధాన సందర్శనంతో ముగుస్తుంది. పూర్వం శబరిమల వెళ్ళడానికి ఎరుమేలి మార్గం అనే ఒకే ఒక దారి ఉండేది. నెలసరి పూజలకు, ప్రత్యేక పూజలకు ఆలయ సిబ్బంది, తాంత్రి, మేల్శాంతి ఈ మార్గంలో వెళ్ళి వచ్చేవారు. పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో శబరిమల యాత్రకి బృందాలుగా వెళ్లటం అప్పటి నుండి ఆనవాయితీగా వస్తోంది. సుమారు 200 సంవత్సరాల క్రితం అంటే 1819లో 70 మంది శబరిమల యాత్ర చేశారని, ఆ సంవత్సర ఆదాయం 7 రూపాయలని పందళరాజు వంశీయుల రికార్డుల్లో ఉంది. 1907వ సంవత్సరంలో శబరిమలలో అయ్యప్ప దేవాలయం పైకప్పు ఎండుగడ్డి ఆకులతో కప్పబడి ఉండేది. అప్పుడు అక్కడ శిలా విగ్రహానికే పూజలు జరిగేవి. 1907 నుంచి 1909 మధ్య కాలంలో దేవాలయం అగ్నికి ఆహుతి అవడంతో మరలా దేవాలయాన్ని పునర్నిర్మించినట్లు తెలుస్తోంది. ఈసారి శిలా విగ్రహానికి బదులు అయ్యప్ప విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేసి ప్రతిష్ఠించారు. పంచలోహ విగ్రహం ప్రతిష్ఠించాకే శబరిమల వైభవం పెరిగింది. ఈ దేవాలయం 1935 వరకు తిరువాంకూరు మహారాజా సంస్థానం వారి ఆధీనంలో ఉండేది. 1935లో దీనిని తిరువాంకూరు దేవస్థానం బోర్డు వారికి అప్పగించబడింది. ఆ తరువాతే భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో జ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజ కొరకు కూడా శబరిమలలో దేవాలయం తెరవడం మొదలుపెట్టారు. చాలక్కాయ మార్గం, వడిపెరియారు మార్గం ఏర్పడి తరువాత పంబా ప్రాజెక్టు నిర్మాణంలో శబరిమలకు వచ్చే భక్తుల రద్దీ పెరిగింది. అనంతరం 1945వ సంవత్సరం నుండి భక్తుల సంఖ్య ఇంకా పెరగడంతో విషు, పంకుని, ఉత్తారం, ఓణం వంటి పండుగ దినాల్లో కూడా తెరవడం ప్రారంభించారు. శబరిమలకు వచ్చే భక్తులు పెరగడంతో 1980 నుండి దేవస్థానం బోర్డు వారు శ్రద్ధ తీసుకుని పంబపై వంతెన, పంబ నుండి విద్యుత్ దీపాలు, మంచినీటి కుళాయిలు, స్వాముల విశ్రాంతి కోసం పెద్ద షెడ్లు నిర్మించారు. 1984 వరకు పదునెట్టాంబడిని ఎక్కడానికి పరశురామ నిర్మితమైన రాతి మెట్లపై నుండే ఎక్కేవారు. వారు వెళ్లే పడిని బట్టి ఆ మెట్టుపై కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కే ఆచారం ఉండేది. మెట్లు అరిగిపోయి అన్ని మెట్లపై కొబ్బరికాయలు కొట్టడం వలన భక్తులు అనేక ఇబ్బందులకు గురి కావడం చూసి భక్తుల విరాళాలతో పదునెట్టాంబడికి 1985వ సంవత్సరంలో పంచలోహ కవచాన్ని మంత్రతంత్రాలతో కప్పడం జరిగింది. దీని వలన 18 మెట్లు ఎక్కడం సులభతరమైంది. భక్తుల రద్దీ పెరగడం వలన తొక్కిసలాటలు లేకుండా ఉండడానికి వీలుగా 1982లో ఫ్లై ఓవర్ బ్రిడ్జి కట్టి దానిపై నుండి పదునెట్టాంబడి ఎక్కిన తరువాత క్యూలో వెళ్లడానికి ఏర్పాటు చేశారు. కొండపై నుండి మాలికాపురత్తమ్మ గుడి వరకు ఫ్లై ఓవర్ బ్రిడ్జి కట్టడం వలన యాత్రికులు తిరగడానికి వీలుగా ఉంది. 1989 నుండి 90లోనే పంబా మార్గంలో కొంత భాగం, సన్నిధానం ఆవరణలో మొత్తం భాగం సిమెంటు కాంక్రీటు చేసి బురద లేకుండా చేసి భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా తయారు చేశారు. 1985 నుండి పక్కా బిల్డింగులెన్నో అక్కడ నిర్మించబడి శబరిమల స్వరూపాన్ని మార్చాయి. బెంగుళూరు భక్తుడు ఒకరు శబరిమల గర్భగుడి పైన
చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయడానికి పూనుకుని 2000 సంవత్సరంలో పూర్తి చేయడంతో శబరిమల స్వర్ణ దేవాలయంగా మారింది. శబరిమలలో వంశపారంపర్య ముఖ్య పూజారిని తాంత్రి అని పిలుస్తారు. పరశురాముడు పూజ కొరకు ఆంధ్రాలోని తూర్పుగోదావరి జిల్లాలోని హరిహరుల కలయిక జరిగిన ప్రదేశమైన ర్యాలీ మార్గంలో ఉన్న భట్టురాజుల వంశీయులను తీసుకెళ్లారని చెబుతారు. ఈ యాత్రను చేయదలిచిన వారు అత్యంత శ్రద్ధాభక్తులతో కొన్ని కఠోర నియమాలు పాటించాల్సి ఉంటుంది. మండల పూజకు హాజరయ్యేవారు తప్పనిసరిగా 41 రోజుల పాటు దీక్ష చేపట్టాలి. సాధారణంగా ఈ యాత్రలు స్వాములు ఒక గురుస్వామి 5 సార్ల కంటే ఎక్కువ సార్లు మాల ధరించిన వారిని గురుస్వామి అంటారు. నాయకత్వంలో ఒక బృందంగా బయలుదేరి వెళతారు. ప్రతి ఒక్కరూ తమ తలపై ఇరుముడి కట్టి గుడ్డతో చుట్టిన పూజా సామాగ్రి ఉంచుకుని యాత్ర చేయాల్సి ఉంటుంది. భక్తులు కార్తీక మాసం నుండి దాదాపు మార్గశిర పుష్య మాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తూ ఉంటారు. ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించడం, మద్య మాంస ధూప మపానాది వ్యసనాలకు దూరంగా ఉండడం, స్వామి చింతనలో స్వామి భక్తులతో సమయం గడపడం, సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు. వీరి దినచర్య తెల్లవారుజామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది. నల్లని వస్త్రాలు, తులసిమాల, నుదుట విభూదిపై గంధం బొట్టు ధరిస్తారు. దినంలో అధిక భాగం పూజ భజనాది కార్యక్రమాలలో గడుపుతారు. కటిక నేల మీద పడుకుంటారు. అందరినీ స్వామి అని సంబోధిస్తారు. దుర్భాషణాలకు దూరంగా ఉంటారు. ఇలా ఒక మండలం పాటు నియమాలతో గడుపుతారు. ఇలా అయ్యప్ప స్వామి దీక్షకు ఒక స్పష్టమైన కొంత క్లిష్టమైన విధానం రూపుదిద్దుకుంది. దీక్ష తీసుకోవాలనుకునే భక్తుడు గురుస్వామి వద్ద నుండి ఉపదేశంతో మాలను ధరిస్తాడు. మాలాధారణ అనంతరం తన మనస్సును, శరీరాన్ని భగవంతునికి అంకితం చేయాలి. అందరినీ భగవంతుని రూపాలుగా భావించాలి. అయ్యప్ప శరణు ఘోషను విడవకూడదు. నిత్యం భజన కార్యక్రమంలో పాల్గొనాలి. శబరిమల యాత్ర ఎరుమేలుతో మొదలవుతుంది. ఎరుమేలులో వావరు స్వామిని భక్తులు దర్శించుకుంటారు. అయ్యప్ప పులిపాల కోసం అడవికి వెళ్ళినప్పుడు అతన్ని అడ్డగించిన ఒక దొంగ అనంతరం స్వామి సన్నిహిత భక్తునిగా మారాడు. అతడే వావరు స్వామి. నన్ను దర్శించుకోవాలని వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించుకుంటారు అని అయ్యప్ప వావరుకు వరమిచ్చాడట. ఈ వావరు స్వామి ఒక ఆటవిక కులస్థుడు. ఈ వావరు ఇక్కడ కొలువున్నది. దర్శనానంతరం భక్తులు వావరు స్వామి చుట్టూ రకరకాల వేషధారణతో పేటై తులాల అనే నాట్యం చేస్తారు. మహిషితో యుద్ధం చేసేటప్పుడు అయ్యప్ప చేసిన తాండవం పేరు పేటై తులాల. ఈ ఎరుమేలి వద్ద ఉన్న ధర్మశాస్త్ర ఆలయంలో అయ్యప్ప స్వామి ధనుర్బాణధారి అయి ఉంటాడు. ఇక్కడ వినాయకుడు కూడా కొలువై ఉంటాడు. ఈయన్ను కన్నెమూల గణపతి అని కూడా అంటారు. ఇక్కడ భక్తులు కొబ్బరికాయ కొడతారు. ఇక్కడి నుండి భక్తుల పాదయాత్ర మొదలవుతుంది. పాదయాత్రకు 2 మార్గాలున్నాయి. పెద్ద పాదం అనేది కొండల మధ్య దట్టమైన అరణ్యంలో ఉన్న కాలిబాట. ఇది 48 నుంచి 52 కిలోమీటర్ల దారి. దారిలో పెరుర్తోడు, కాలైకట్టి అనే స్థలాలున్నాయి. మహిషితో అయ్యప్ప స్వామి యుద్ధం చేస్తుండగా కాలైకట్టి వద్ద నుండి శివకేశవులు యుద్ధాన్ని చూశారట. ఇక్కడికి కొద్ది దూరంలోనే అళదా నది. మహిషి కాచిన కన్నీరు నదీ రూపమైందట. ఈ నదిలో స్నానం చేసి భక్తులు నది నుండి ఒక రాయిని తీసుకువెళతారు. ఆ రాతిని కళిద ముకుంద వద్ద పడవేస్తారు. తరువాత యాత్ర ముందుకు సాగి కరిమల, పెరియానపట్టం, చెరియానపట్టం అనే స్థలాల గుండా పంబా నది చేరుకుంటుంది. అక్కడే పంబా అనే గ్రామం కూడా ఉంది. ఇక్కడ నుండి స్వామి సన్నిధానానికి 7 కిలోమీటర్ల దూరం. చిన్న పాదం మార్గంలో బస్సులు కూడా తిరుగుతాయి. బస్సులపై పంబా నది వరకు చేరుకోవచ్చు. చివరి 7 కిలోమీటర్లు మాత్రం కాలినడకన వెళ్ళాలి. భక్తులు పంబా నదిలో స్నానం చేసి ఇరుముడిని తలపై పెట్టుకుని అయ్యప్ప శరణు ఘోషతో నీలిమలై అనే కొండ మార్గం ద్వారా ప్రయాణిస్తారు. కన్నెస్వాములు అంటే తొలిసారి దీక్ష తీసుకున్నవారు తమతో తెచ్చిన ఒక బాణాన్ని దారిలో శరంగుత్తి అనే చోట ఉంచుతారు. ఇక్కడ నుండి అయ్యప్ప సన్నిధానానికి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లను పదునెట్టాంబడి అంటారు. 40 రోజులు దీక్ష తీసుకుని ఇరుముడి ధరించిన వారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారని కథనం. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. సన్నిధానానికి 18 మెట్లకు నమస్కరిస్తూ స్తోత్రాలు పఠిస్తూ మెట్లను ఎక్కుతారు. ఈ ఆలయంలో స్వామి కొలువైన సందర్భంగా 18 వాయిద్యాలను మ్రోగించారట. సన్నిధానంలో పానవట్టం పైన అయ్యప్ప కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు. అయ్యప్ప స్వామి కూర్చున్న తీరు శివలింగాన్ని తలపిస్తుందని
వంపు తిరిగిన ఎడమ చేయి మోహిని అవతారాన్ని తెలియజేస్తుందని చెబుతారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. వీడియోకి ఒక లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.